లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. నమస్తే. కాంగ్రెస్ పార్టీ జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా ఏర్పాటు చేయడానికైతే సర్వం సిద్ధమవుతుంది. తెలంగాణ తల్లి, తెలంగాణ ఇచ్చిన సోనియాని తెలంగాణకు ఆహ్వానిస్తున్నాం, సన్మానం చేస్తామంటూ కూడా ముందస్తుగానే చెప్పినట్టు తెలుస్తా ఉంది. సో దీని మీద బీజేపీ నాయకులు కావచ్చు, కిషన్ రెడ్డి గారు ఇప్పటికే విమర్శలు చేస్తున్నారు. సో బలి దేవత అయినటువంటి సోనియా గాంధీని ఎట్లా ఆహ్వానిస్తారు, ఎట్లా ఆమెకు సన్మానం చేస్తారంటూ కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. సో మాట్లాడదాం ఇదే అంశం మీద. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి హనుమంతరావు గారు. హనుమంతరావు గారు, రాయబార్ పోయారు, ప్రచారానికి పోయారు, ఎట్లా అయింది ప్రచారం? అక్కడ రాయబార్ చాలా బాగా అయింది. ఇక్కడ కూడా ఇండియా అలయన్స్ అంటున్నారు, నరేంద్ర మోడీ ఏం చేయలేదు, రైతులకు చేయలేదు, నిరుద్యోగులకు చేయలేదు, అన్ని అబద్ధాలు చెప్పాడు, బ్లాక్ మనీ చేయలేదు అనేది బాగా చర్చ జరుగుతుంది. ఆయన ఒక ఓబీసీ ప్రధానమంత్రి కానీ ఓబీసీలకు కూడా ఏం చేయలేదు అనేది చర్చ జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా యావత్ భారతదేశంలో ఇండియా కూటమి హవా నడుస్తుంది అనేది నా ఉద్దేశం. పోతే అన్నాం కిషన్ రెడ్డి, ఏ హోదా తెలంగాణ ఇచ్చిన తల్లి హోదాలో వస్తుందిరా బాబు, అది తెలుసుకో. ఆమెకు హోదా కాదు, తెలంగాణ ఇచ్చిన తల్లి హోదాలో వస్తుంది. పదవులతో నిమిత్తం లేకుండా ఆమె వచ్చి ఏమన్నది, తెలంగాణ ఇస్తాన్నది. 1200 జన్మంతో సరిపోతున్నారు. పార్లమెంట్లో బిల్లు పెట్టించింది. దానికంటే ముందు మేము 41 మంది ఎమ్మెల్యేలు ఏడా లేకు గెస్టలమ్మా. దిస్ ఇస్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఆంధ్ర వల్ల దోపిడీ జరుగుతుంది కనుక మాకు తెలంగాణ కావాలని రాసి ఇచ్చినాం. ఆ తర్వాతనే కేసీఆర్ లేచి కూర్చున్నాడు. అరే ఇక వీళ్ళు కూడా నడుస్తున్నారు, దీని ఎంబడని అడ్వాంటేజ్ తీసుకున్నాడు తప్పితే నిజంగా చెప్పాలంటే కాంగ్రెసే కష్టపడ్డది, కాంగ్రెసే ఒప్పించింది. ఫర్దర్గా క్యాజువాలిటీ తెలవకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తల్లిగా, తెలంగాణ ఇచ్చిన తల్లిగా వస్తుంది తప్పనిసరిగా. దాని మీద మీకు ఎందుకు అనుమానం? కానీ బలి దేవత అంటున్నారు కదా, బలి దేవతతో సోనియా గాంధీని పోలుస్తున్నారు కిషన్ రెడ్డి గారు. బలి దేవత అంటే అది 1969లో ఉండేనా సోనియా గాంధీ? చెప్పు, లీడర్ లేదు కదా. ఆనాడు కూడా 350 మంది చనిపోయింది కదా. ఇదంతా కేవలం పొలిటికల్ గేమ్. సుష్మా స్వరాజ్ ఏమన్నది, సోనియా గాంధీ మా పెద్దమ్మ, నేను చిన్నమ్మ అన్నది. కిషన్ రెడ్డి అది జర పాత రికార్డు చూస్తే కలుస్తుంది. మీ నాయకురాలి అన్నది కదా, సోనియా గాంధీ పెద్దమ్మ, నేను చిన్నమ్మ, నా కంట్రిబ్యూషన్ ఉన్నదా లేదా? మళ్ళీ ఎందుకు మాట్లాడతాడు ఆయన? ఇక అదేవిధంగా ఆయన ఎవరు, లక్ష్మణ్, ఓబీసీ చైర్మన్, ఏదో వెస్ట్ బెంగాల్లో రిజర్వేషన్ కొట్టేస్తే కోర్టు దాన్ని స్వాగతిస్తున్నాం. మరి రాహుల్ గాంధీ అన్నాడు కదరా బాబు, వీ కమ్ టు ది పవర్, వీ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. జిత్నా హిస్సేదారు భాగీదారు అన్నాడు. 50% సీలింగ్. దానికి నువ్వు స్వాగతం పలకకుండా ఎంతసేపటికి కొట్టేసి మీ నాయకుడు ఏం చేసిండ్రా బాబు? చేసిండా? ఓబీసీ లీడర్ ఏమన్నా నీకు ఇచ్చిండొచ్చు పదవి. లక్ష్మణ్ మన ఫ్రెండ్, నా ఫ్రెండే, కానీ ఏం చేయాలి? నేను 3 సార్లు కలిసిన, ఒకటి అడిగిన, మా జనాభా సెపరేట్ మినిస్ట్రీ అడిగిన, క్యాస్ట్ వైజ్ ఏం చేయమన్నా. రాజ్నాథ్ సింగ్ అన్నాడు 2008లో చేస్తా అన్నాడు. వెనుకకి ఎందుకు పోయిండు అంటే మా లెక్కలేమా? నువ్వు మీ నాయకుడు అగ్రకులాలకు 10% ఇచ్చిండా, యూబీసీలకు ఇచ్చిండా, ఎకనామిక్ బ్యాంక్ మేమేమైనా అన్నామా? ఇవాళ మాకు చేస్తుంటే దానికి మీరు స్వాగతం పలకకుండా మీ నాయకుడు ఏం మాట్లాడాడు? ఎందుకు క్యాస్ట్ వైజ్ సెన్సస్ ఎందుకు కట్టలేడు? రిజర్వేషన్ ఎందుకు పెంచలేడు? అది అడుగుమని అంటున్నాం. కేవలం భజన కాదు, ప్రజలు గమనిస్తున్నారు. ఇలా 2 ఇష్యూలతోటే యావత్ భారతదేశంలో కన్యాకుమారి కలిసిన తర్వాత రాహుల్ గాంధీ రియల్ లీడర్ అని ప్రజలలో వచ్చింది. తప్పనిసరిగా రేపు వచ్చే ఎన్నికలు ఏది రిజల్ట్లో కాంగ్రెస్ ఏది ఇండియా కూటమికి మెజార్టీ వస్తుంది అనేది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు అనేది ఒక గట్టి నమ్మిక ఉన్నదని. హనుమంతరావు గారు, అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరిగింది, పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరిగింది. మరి పంచాయతీ ఎన్నికల్లోనైనా కులగణన చేసి బీసీలకు రిజర్వేషన్ పెంచే అవకాశం ఉన్నదా కాంగ్రెస్ పార్టీ? నేను ఆల్రెడీ పర్సనల్గా ఆయనకు లెటర్ కూడా పంపించిన. ఆయనకు ఎవరికి క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేసినాక, కులగణన చేసినాక ఎన్నికలు పెడితే మాకు న్యాయం జరుగుతుందని అన్ని రాజకీయ పార్టీలు అదే అడుగుతాయి. ఈవెన్ సిపిఐ కూడా సాంబశివరావు నాడు మొదలు క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేసిన తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలు పెట్టుకుంటుండు. తప్పనిసరిగా నాకు ఆ నమ్మిక ఉన్నది. రేవంత్ రెడ్డి అదే విధంగా చేస్తాడనేది నాకు నమ్మిక. సో ఎట్లా వి హనుమంతరావు ఏమైనా పిసిసి రేసులో ఉన్నాడా, అధ్యక్ష రేసులో? చూడండి, నేను ఉమ్మడి రాష్ట్రానికి ప్రెసిడెంట్ ఉండే కనుక నాకు అంత ఆలోచన, కానీ హైకమాండ్ ఏది చేసినా ఒప్పుకుంటాను. నేను మాత్రం
చిన్న రాష్ట్రానికి ఉండాలని లేదు, ఎవరన్నా రావచ్చు. ఎందుకంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఆయన అనుకూల మనుషులను నేర్చుకుంటాడు. నేను ఉమ్మడి రాష్ట్రానికి పెద్ద రాష్ట్రం, ఎక్కడ శ్రీకాకుళం, ఎక్కడ చిత్తూరు, ఎక్కడ ఆదిలాబాద్, అంత పెద్ద రాష్ట్రానికి ఉన్నా కాబట్టి నాకు కోరిక లేదు. కానీ హైకమాండ్ ఏదైనా ఇస్తే వాళ్ళ ఆలోచన, నేను మాత్రం ఆలోచనలో లేను. నేను తప్పనిసరిగా నేషనల్ పాలిటిక్స్లో ఓబీసీలకు న్యాయం చేయడానికి రాహుల్ గాంధీ ఇచ్చిన క్యాస్ట్ వైజ్ సెన్సస్ జితనా ఇచ్చేదాన్ని దాని మీద నేను ఎక్కువ ప్రయత్నం, గతంలో ఐఐటి ఐఐఎంల రిజర్వేషన్ తెచ్చిన ఓబీసీ పార్లమెంట్ కమిటీ కూడా నేను తీయగలిగిన కాబట్టి నాకు ఆ శక్తి ఉన్నది. నాకు గుర్తుపట్టేటోళ్ళు నేషనల్ పాలిటిక్స్లో నేను ఉపయోగపడతా అనేది చెప్పగలుగుతాను. రెడ్డిగా ముఖ్యమంత్రి ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి మాదిగ మాలక సామాజిక వర్గాలు, వెనుకబడిన సామాజిక వర్గం ఉన్నది. సో పీసీసీ అధ్యక్షుడిగా బీసీలకు వస్తుందా, లేకపోతే వేరే సామాజిక వర్గం వచ్చే అవకాశం ఉందా? న్యాయంగా ముఖ్యమంత్రి రెడ్డి ఉంటే బీసీకి వస్తుందని నేను అనుకుంటా. అది మాత్రం ఎందుకంటే సిఎల్పి కూడా ఎస్సీ ఉన్నాడు కదండి, కనుక బీసీకి వస్తుంది అనేది నా ఉద్దేశం. దాంతోపాటు ఈ 5 నెలల పాటు మీ మంత్రుల మీద కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. యూ ట్యాక్స్ అంటున్నారు, ఆర్ఆర్ ట్యాక్స్ అంటున్నారు, జూపల్లి గారి మీదనేమో హత్యా రాజకీయాలు అంటున్నారు. ఎట్లా చూస్తారు ఇన్ని కామెంట్స్ ఇంత ఈ 5 ఏళ్లలో? అవి ఆరోపణలేరే భయ్. ఇప్పుడు మనిషి బాగున్నప్పుడు ఏం చేశారు, బాగలేనోడు అరే ఈడేమో ఏం డ్రెస్ వేసుకున్నాడా, ఈడేమో అన్నట్టు వాళ్ళు అంటున్నారు. అన్నీ సర్దుబాటు చేసుకుంటాం. అవి ఆరోపణలే కాబట్టి ఒకడు ఎదుగుతుంటే ఆరోపణలు చేస్తారు కదా. కాంగ్రెస్ పార్టీ ఊపందుకున్నదని అపోజిషన్ మా మీద అబండాలు వేస్తున్నారు అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్. ఇది విఎన్ మద్రావు ఒకరు స్పష్టంగా చెప్తా ఉన్నారు. సో ఖచ్చితంగా బీసీలకే పీసీసీ అధ్యక్ష పదవి రావాలని నేను కోరుకుంటున్నాను చెప్తా ఉన్నారు. సో అవకాశం ఇస్తే, అధిష్టానం ఆదేశం ఇస్తే సో దానికి అంగీకరిస్తా పీసీసీ అధ్యక్ష పదవి కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో చూద్దాం ఏం జరగబోతుంది, ఎవరికి పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టబోతున్నారు అనేది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.